వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. సద్గురు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నమః. జ్ఞాన ప్రసూనాః 43వ భాగం. నిద్రలో ఒకడిగా ఉన్నటువంటి జీవుడు మెలకువ వచ్చిన తర్వాత అనేకమయ్యాడు. చూడండి, నిద్రలో ఒకటి, మెలకువ వచ్చిన తర్వాత అనేకమయ్యాడు. ఆ మెలకువలో ఉండేటువంటి ఆత్మానుభవమే, దానినే జీవానుభవం, ఆత్మానుభవం అని అంటాం. నువ్వు 100 మందిలో ఉన్నా కానీ ఒంటరి వాడివే అనే భావం నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీవు దైవానికి దగ్గరవుతున్నట్టు లెక్క. అది రావటం అనేది చాలా కష్టం, రానే రాదు. అనుభవం నుండే శాస్త్రం వస్తుంది, శాస్త్రం వల్ల అనుభవం రానే రాదు అంటారు జిల్లెళ్ళమూడమ్మ. సంవత్సరాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే జనవరి 1 పండగ, కానీ క్షణాన్ని ఒక యూనిట్గా తీసుకున్నట్లయితే ప్రతి క్షణము నీకు పండగే అవుతుంది. మహామౌనం నుండే అహం, నేను అనేటువంటిది వచ్చింది. ఆ మహామౌనం నుండే వచ్చింది నేను అనేటువంటిది. నేను నుండి నాది, మదీయం అనేటువంటిది వచ్చింది. స్వస్థితిని తిరిగి పొందాలంటే నాది లేని నేనుగా, తర్వాత నేను లేని నేనుగానైనా కానీ మారుకోవాలి. అసలు ఘనాహారాన్ని శక్తిగా మార్చుకునేటువంటి సిస్టమ్ మన శరీరంలోనే ఉంది. అలాగే గాలిని, నీటిని కూడా శక్తిగా మార్చుకునేటువంటి శక్తి కూడా ఎక్కడో లేదు, నీ శరీరంలోనే ఉంది. అంతా భగవదిచ్ఛ. ఏం జరిగినా కానీ కూడా భగవదిచ్ఛ అనుకో చాలు. నిన్నింకా ఏ దుష్టశక్తి ఏం చేయలేదు. ఏ మయల అనేటువంటిది నీకు అంటనే అంటదు. మహారణ్యంలో కానీ జనారణ్యంలో కానీ ప్రశాంతంగా జీవించు, నిన్ను ఎవ్వడేం చేయలేదు. నీ ఇంట్లో ఉండేటువంటి పిల్లల యొక్క మనస్తత్వం కానీ, నీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళ యొక్క మనస్తత్వం కానీ నీకు నచ్చలేదనుకో, నీవేం చేయాలి? అలాంటప్పుడు వాళ్ళనేం అనకూడదు. ఉదయాన్నే లేవడంతో కాళ్ళ కృత్యాలు తీర్చుకోవడంతో దేవుడికి నమస్కారం చేసి జనారణ్యంలో పో, ఊరంతా తిరుగు, సాయంత్రానికి రా, తిను, నిద్రపో, మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ పో. లేకపోతే మహారణ్యాలకైనా పో, మీ ఊర్లో శ్మశానాలు ఉంటాయి కదా, ఆ శ్మశానాలలోకైనా పోయినా చాలు. ఒక మహాసమాధి మీద కూర్చొని 2 నిమిషాలు నీ పేరును నీవే స్మరించుకో చాలు అంటారు సద్గురు సుబ్రహ్మణ్య గారు. అప్పుడు నీవంటే ఏదో తెలుస్తుంది. నువ్వు నిద్రపోయేటప్పుడు శ్మశానాన్ని గుర్తుకు తెచ్చుకోవాలంటాడు ఆయన. ఇది నీ ఇంటినే ఒక అరగంట శ్మశానం అనుకో, నీ శరీరమే జీవం లేనటువంటి శవం అనుకో. దానివల్ల మరణ భయం అనేటువంటిది పోతుంది అని అంటాడు గురువుగారు. కాబట్టి కొన్ని వేల గ్రంథాలు చదివినా కానీ నీకు దొరకనటువంటి మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో తెలుసా? సద్గురువు పాద సన్నిధిలోనే దొరుకుతుంది. సద్గురువుల దగ్గర, మహాయోగుల దగ్గర, అవధూతల దగ్గర మనం ఏం మాట్లాడకూడదు, మౌనంగా ఉంటే చాలు. ఆ మౌనంతో వాళ్ళ శక్తిని మనలో ప్రవేశపెడతారన్నమాట. అది అవధూతల యొక్క లక్షణం. కోయబడినటువంటి కోడి కూస్తుందా? గొంతు కోసావు కోడికి, కుయ్యమంటే ఏం కూస్తుంది? అది కూసేలోపు నువ్వు కోసేసావు. అదేవిధంగా అహంకారం అనేటువంటిది పోయినటువంటి యోగి అసలు మాట్లాడతాడా? మాట్లాడలేడు, మౌనంగా ఉంటాడు అన్నమాట. అంతే, మౌన స్వామి, మౌనముని. దేనిని కూడా తక్కువగా చూడవాగు. తక్కువ అంచనా దేన్ని వేయడానికి లేదు ఈ కాలంలో. తాడు కూడా పాముగా మారుతుంది అవసరమైతే. దేనిని కూడా ఎక్కువగా చూడటానికి కూడా లేదు.
ఎవరిని దూషించొద్దు అని ఎవరిని కూడా పొగడొద్దు. దేహి అని ఎవరి దగ్గర చేజాచడం వద్దు. ఒకవేళ ఇచ్చేటువంటి శక్తి వస్తే అహంకారం అనేటువంటిది అసలు పనికిరాదు. అసలు సమస్యలు అంటావు. నీ జీవితమే ఒక పెద్ద సమస్య అయింది మానవుడికి. అందరూ పైకి యాక్షన్ చేస్తున్నారన్నమాట. ఇస్త్రీ గుడ్డలు వేసుకొని, తెల్లటి గుడ్డలు వేసుకొని, పెద్ద నల్ల కళ్ళద్దాలు పెట్టి, ఒంటి నిండా సిండి కుట్టుకొని ఆనందంగా ఉన్నట్లు నటిస్తున్నారు. నిజమైన ఆనందం ఒక్కడికి కూడా లేదు. ఇది నీకు ప్రశాంతత, మనశ్శాంతి అనేది ఎప్పుడు ఉంటుంది? ఒక్కసారే ఉండేది అది. ఈ సంసారికం బాధలు, కష్టాలు, సుఖాలు, దుఃఖాలు మొత్తం కూడా పోయినటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది అతడు సుఖజీవి అంటే. డబ్బున్నటువంటి వాడు, రోగాలు లేనటువంటి వాడు సుఖజీవులు కానే కాదనమాట. మనశ్శాంతి కలిగినటువంటి వాడు సుఖజీవి. బెగ్గర్లు ఉన్నారు, అడుక్కునేటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత చెరువు ఒడ్డున పాపం చిన్న చిన్న గుడారాలు వేసుకొని ప్రశాంతంగా జీవిస్తున్నారు భార్యాభర్తలు. ఉదయం అంతా కూడా బెగ్గింగ్ చేసి సాయంత్రానికి హాయిగా ప్రశాంతంగా జీవిస్తున్నాడు. వాడు ధనవంతుడా? నీకు కోట్లు వస్తున్నా, పెద్ద బిల్డింగులో ఉన్నా కానీ భయంగా బతుకుతున్నావు అన్నమాట. ఎప్పుడు ఏ రోగాలు వస్తాయో తెలియదని బతుకుతున్నావు. నువ్వు ధనవంతుడివా? మనశ్శాంతి ఉన్నటువంటి వాడే ధనవంతుడు. ఎన్ని కోట్లు ఉన్నా కానీ మనశ్శాంతి లేకపోతే వాడే నిష్ఠ దరిద్రుడు అంటాడు గురువు గారు. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల నీ సమస్యలు ఏమన్నా తొలుగుతాయా? తొలగవు. సమస్యగానే ఉంటుంది ఎప్పుడూ కూడా. అయితే ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఎంత పెద్ద సమస్య అయినా కానీ నీకు అది సమస్య అనిపించదు అన్నమాట. ఇది సమస్యలాగా అనిపించకుండా తయారు చేస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం. అది దానివల్ల ఉపయోగం. నిన్ను ఎవరైనా చంపడానికి వచ్చినా కానీ నువ్వేమీ భయపడవు, తొణగవు, బెడగవు, నిశ్చలంగా ఉంటావు అన్నమాట. ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల అది ఉపయోగం. సమస్యను సమస్యగా చూపదది. సునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శనః అన్నాడు. తిట్టినా పొగిడినా కానీ నువ్వు వాడిలో ఉండే మంచితనాన్ని చూడండి, అప్పుడు వాడు నీ కాళ్ళ మీద పడతాడు అని అంటారు జిల్లెళ్ళమూడి అమ్మ, మహాతల్లి జిల్లెళ్ళమూడి అమ్మ అనసూయ మహాదేవి 1,00,000 మందికి, జాగ్రత్తగా వినండి, 1,00,000 మందికి ఒకే బంతిలో భోజనం పెట్టింది. అసలు ఈ భూమండలంలో, ప్రపంచంలో ఎప్పుడైనా జరిగిందా? ఎవరైనా చూశారా? 1,00,000 మంది ఒకే బంతిలో భోజనం చేయడం మహాతల్లి అమ్మ, జిల్లెళ్ళమూడి అమ్మ అనసూయ మహాదేవి పెట్టిందనమాట. ఆమె ఇంటికి అందరిల్లు అనేటువంటి పేరు పెట్టింది. మరి దేవత కాదంటామా? ఆమెనేమో దైవశక్తి ఉన్నటువంటి వాళ్ళే ఆ విధంగా చేయగలరు. ఆమెను అవమానపరిచినటువంటి వాళ్ళు ఉన్నారు. చూడండి, ఇక్కడ ఒక పురుషులై ఉండి సమస్యలు ఎదుర్కోవడం అది వేరు, ఒక స్త్రీ ఉండి సమస్యలు ఎదుర్కోవడం చాలా కష్టం. అటువంటి దుర్మార్గులని, దుష్టులను, భ్రష్టులను అందరినీ కూడా తన శిశువులుగా చూసింది. నేను అమ్మను, మీరు నా బిడ్డలు అంటుందన్నమాట. అంతే. నేను దేవతని కాదు, గురువుని కాదు, ఆధ్యాత్మిక ఏత్తని కాదు, యోగిని కాదు. నేనెవరు అంటే ఐ ఆమ్ మదర్, నేను అమ్మను. యు ఆర్ ఆల్ మై చిల్డ్రన్స్, మీరందరూ నా శిశువులే ఉంటుందన్నమాట. ఎంతోమంది దుర్మార్గులు కూడా ఆమె పాదాలను కన్నీళ్లతో కడిగి శిష్టులుగా మారిపోయారు, మంచివాళ్ళుగా మారిపోయారు. అటువంటి శక్తి మరి సామాన్య మానవులకు ఉంటుందా? భగవంతుడు కొంతమందినే ఎన్నుకుంటాడు. చూడండి, భగవంతుడు కొంతమందినే ఎన్నుకుంటాడు అన్నమాట. తనలాగా తయారు చేస్తాడు. వాళ్ళల్లో అవధూతలు, యోగులు, దైవీ శక్తి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళే ఈ రమణ మహర్షి, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదామాత, కన్యకా పరమేశ్వరి అమ్మవారు, నీలంపాటి అమ్మవారు, జిల్లెళ్ళమూడి అమ్మవారు, అందరమ్మ, వీళ్ళందరూ కూడా దైవీ శక్తి కలిగినటువంటి వాళ్ళు. భగవంతుడు వాళ్ళని ఎన్నుకున్నాడు, అంతే. వాళ్ళలాగా తయారు చేశాడు. మనం వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళని అనుసరించి వాళ్ళ మార్గంలో పోవడం తప్ప మనం వాళ్ళలాగా కాలేము.
గోచిగుడ్డ పెట్టుకున్నంత మాత్రం రమణ మహర్షి అవుతావా నువ్వు? కానే కాలేవంతే. అది ఆయనకే సరిపోయింది. భగవంతుడు ఆయన్నే ఎన్నుకున్నాడు అన్నమాట. సాక్షాత్ అరుణాచల మహేశ్వరుడే ఆయన రమణ మహర్షి. కాబట్టి అటువంటి వాళ్ళ యొక్క మాటలు విని మనం ప్రశాంతంగా జీవనం గడపడం దక్క చెయ్యగలిగింది ఏమీ లేదు. అంతా దైవేచ్ఛే అనుకుంటే చాలు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలని, అర్థం కానటువంటి ఎన్నో విషయాలని సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈరోజు శ్రీకాళహస్తిలో వివరిస్తూ ఉన్నారు. సామాన్య స్కూల్ హెడ్ మాస్టర్ ఆయన. మరి ఆ జాబ్కి గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి రిజైన్ చేసి ఈరోజు వరల్డ్ టీచర్ అయ్యాడు, ప్రపంచ గురువు అయ్యాడు ఆయన. మరి ఎక్కడో కాళహస్తిలో చెన్నై రోడ్లో ఉండే భారత్ గ్యాస్ గోడౌన్ దగ్గర ఉన్నారు ఆయన. ఆయన చూడటానికి దేశ విదేశాల నుండి రావటం జనాలు ఒక వింత కాదా అది? కాబట్టి అందరూ శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి రండి. ఎందుకంటే అవధూతలు యోగులు ఎప్పుడు అవతారాన్ని చాలిస్తారో మనం చెప్పలేమన్నమాట. నేను ఇంతవరకు ఉండాలి ఈ శరీరం అనుకుంటారు అంతే. వాళ్ళు ముందే నిర్ణయించుకుంటారు. అయిపోయిన తర్వాత వాళ్ళు శరీరాన్ని వదిలేస్తారు అంతే. అప్పుడు మనం బాధపడతాం. యోగి వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, అలాగే జిల్లెళ్ళమూడు అమ్మవారు కొంతమందిని చూశారు. ఆమె చేతి అన్నం ముద్దలు కూడా తిన్నారనమాట. కొంతమంది పాపం చూడలేదు. చూడనటువంటి వాళ్ళు బాధపడుతున్నారు ఈరోజు. ఆ చూసినటువంటి వాళ్ళకి నమస్కారం చేస్తున్నారు. అమ్మ నీవే అమ్మ చేతి గోరు ముద్దలు తిన్నటువంటి నీవే అమ్మతో సమానం అంటున్నారు అన్నమాట. కాబట్టి ఒకసారి అందరూ కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. మన వీడియోలు చూసి 400 మంది శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం దర్శించి వచ్చి నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ మీ వీడియోల వల్లనే మేము వెళ్ళి గురువుగారిని చూసి వచ్చాము, మాకు ఇప్పుడు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంది అన్నారనమాట. అటువంటి వాళ్ళని చూస్తే చాలు ముందు మనకు మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. సాధన అనేటువంటిది కూడా మన మనస్సు చేసేటువంటి ఒక జిమ్మిక్కు మనస్సు చేసేటువంటి జిమ్మిక్కే సాధన. దైవాన్ని పొందాలంటే నువ్వు ఏ సాధన చేయాల్సిన అవసరమే లేదు అంటాడు రమణ మహర్షి. మరి ఏం చెయ్యాలి? శరణాగతి అంతే. శరణాగతి పొందడమే, అంతకంటే వేరే మార్గం అనేటువంటిది లేనే లేదు. నువ్వు ఆయన తిట్టినా పోయినా కానీ ఆయన ఏం పట్టించుకోడు. ఆయనకి ఆగ్రహము లేదు, అనుగ్రహము లేదు. నువ్వేం చేస్తుందో చూస్తూ ఉంటాడు. చివరిలో ఏం చేయాలో అది చేస్తాడు ఆయన. ఆయన ఎవరు? భక్త కన్నప్ప పంది మాంసం తీసుకుపోయి పెట్టాడు శివుడికి కాళహస్తీశ్వరుడికి. ఇప్పుడంటే పెద్ద పట్టణం అయింది. అప్పుడన్నా మహా అరణ్యాలు, పులులు సింహాలు తిరిగేటువంటి అరణ్యాలు. పంది మాంసం తీసుకొచ్చి పెట్టాడు, నైవేద్యం పెట్టాడు. తినవా అంట మొదటి పెట్టాడు శివరంగం మంది పెట్టి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి తినాలి అన్నాడు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే ఉంది, అక్కడే ఉంది ఆ మాంసం. అందరూ పెడితే నైవేద్యం తీసుకుంటున్నావు కదా, నేను పెడితే ఎందుకు తీసుకొని తలకాయ శివలింగానికి వేసి కొట్టుకున్నాడు. తలకాయ పగిలింది, రక్త ప్రవాహం అయిపోతుంది. అయినా కానీ ఇంకా ఎక్కువగా కొట్టుకోవడం మొదలుపెట్టాడు. తలకాయ బద్దలైంది. అప్పుడు శివలింగంలో నుంచి 2 చేతులు వచ్చి ఆ కన్నప్పని లోపల చేర్చుకున్నాడు. చెప్పాడు, ఇప్పటి నుంచి నువ్వు నా పైన ఉంటావు అని చెప్పాడనమాట. చూడండి, శివుడి పైన గంగ పైన ఉంటాడు ఆయన. శ్రీకాళహస్తిలో ముందు కన్నప్పని చూసిన తర్వాతనే మనం మహాశివుడిని చూసేదన్నమాట. అనిలాచలం పేరే అనిలాచలం, వాయులింగం శ్రీకాళహస్తి. అరుణాచలం అగ్నిలింగం, అంటే అగ్నికి వాయువు తోడైంది అన్నమాట. ఇక్కడ అరుణాచలం, అనిలాచలం ఈ 2 చూస్తే చాలు మన జన్మ ధన్యమైపోయినట్లే. కాబట్టి నీవు కర్త, భోక్త, హర్త కూడా ఎవరో తెలుసా? నీవు ప్రార్థించేటువంటి దేవుడే. అసలు ఆయనకి దేవుడు అనేటువంటి పేరు అనవసరంగా పెట్టాము మనం అందరం కూడా. ఆయనకి ఏం పేరు పెట్టారంటే, ఈయన అంటాడు గురువుగారు, జగన్నాటక సూత్రధారి. అదే కరెక్ట్ అయినటువంటి పదం అంటాడు అన్నమాట. ఆయన దేవుడు కాదు. ఆయన ఎవరు అంటే జగన్నాటక సూత్రధారి. నీకు కష్టాలు ఇచ్చింది ఆయనే, సుఖాలు ఇచ్చింది ఆయనే, అవమానాలు ఇచ్చింది ఆయనే, చివరికి నిన్ను హత్య చేసేది ఆయనే.
నిన్ను రక్షించేది ఆయనే, రోగాలు ఇచ్చింది ఆయనే. మళ్ళీ చిట్ట చివరికి నువ్వేం చేస్తున్నావు? ఆయన దగ్గరికి పోయి టెంకాయలు కొట్టి పాలతో అభిషేకాలు చేసి నా కష్టాలు తీర్చవయ్యా స్వామిని ఆయన్ని అడుగుతున్నావు. ఎవడైతే నీకు అప్పు ఎగ్గొట్టాడో వాడి దగ్గరికే పోయి అప్పు ఇస్తున్నావు అన్నమాట. చూడండి ఏం చెప్పాడు. అప్పుడు అప్పు తీసుకున్నటువంటి వాడి దగ్గరికి పోయి నా అప్పు తీర్చవయ్యా అంటే వాడేమంటున్నాడు? నువ్వు ఇచ్చావు కదా, నేను తీసుకున్నా, నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను అంటున్నాడు అనమాట. అంతే, అంతవరకు మూసుకొని కూర్చోమంటున్నాడు, మెరకుండా పోమంటున్నాడు అనమాట. నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను, నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అంటున్నాడు. అంతే. ఏం చేస్తావు వాడిని? ఏ పోలీస్ కేసులు పెడితే నీ డబ్బులు వస్తాయి? ఇచ్చినప్పుడు తీసుకోవటమే. అట్లనే నువ్వు ఎన్ని టెంకాయలు కొట్టి ఎన్ని అభిషేకాలు చేసి ఎన్ని చేసినా కానీ ఇలా ఆయన ఏమంటాడు తెలుసా? వాటికి నేను లొంగను, నా ఇష్టం వచ్చినప్పుడు నేను తీరుస్తాను అంటాను అనమాట. అంతే, నీ కష్టాలను నా ఇష్టం వచ్చినప్పుడు తీరుస్తా, అయితే అంతవరకు నువ్వు చేస్తూ ఉండటమే, అంతే నీ ధర్మం అని అంటాడనమాట ఆయన. కాబట్టి నువ్వు కొలిచినా కొలవకపోయినా కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టడు ఆయన. పాపాత్ముడివి అని తెలిసి నీవు ఆయన్ని దగ్గరికి పోయి ప్రార్థనలు చేస్తున్నావు. పాపులము మేము అంటున్నావు, పైగా నువ్వే ఒప్పుకుంటున్నావు. అంటే పాపాలు చేసాము అని. అంటే పాపాలు అనే సంగతి తెలిసి ఎందుకు చేసావు? చూడండి గురువుగారు ఏమడుగుతున్నాడో. నేను పాపాత్ముడిని, మేము పాపులము, మమ్మల్ని మన్నించు అంటున్నావు. అంటే అర్థం ఏంటి? పాపం అనే సంగతి తెలిసే చేసావు. తెలిసి చేసేటువంటి పాపాలు, తెలియక చేసేటువంటి పాపాలు రెండు ఉంటాయి ఇక్కడ. ఒక మనిషిని చంపావు, వాడు చస్తాడని చెప్పి నువ్వు చంపావు, అది పాపం. నీ కాలు కింద పడి ఒక పురుగు నలిగిపోయింది, ఇది కావాలని దాన్ని తొక్కేవా అనుకోకుండా జరిగింది. కానీ ఇది కూడా హత్య, అది హత్య అంటే అది వేరు ఇది వేరు, దీనికి దానికి తేడా లేదా? కాబట్టి ఏంటంటే పాపి అనేటువంటి వాడు ఎవడూ లేడు, అది గురువుగారు అనేది. జిల్లెళ్ళముడమ్మ కూడా అదే అన్నమాట. పాపాత్ములు అనేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు, అందరూ పుణ్యాత్ములే. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడు కూడా పుణ్యాత్ముడే, పాపాత్ముడు కాదు. చూడండి ఏం చెప్పారు వాళ్ళు. కాబట్టి లెర్న్ ఫ్రమ్ ఎస్టర్డే. చూడండి ఆంగ్ల సూక్తులు కూడా చాలామంది చెప్పారు వాళ్ళు కూడా. లెర్న్ ఫ్రమ్ ఎస్టర్డే. ఈరోజు నిద్ర లేచావు, నిన్న ఎన్నిటినో చూసావు, అన్యాయాలు అక్రమాలు, గుడ్డి వాళ్ళని ఎంతమందినో చూసావు. వాటి నుండి నువ్వు ఎలా ఉండాలో అనేటువంటిది నేర్చుకో. ఇది లెర్న్ ఫ్రమ్ ఎస్టర్డే. నిన్న జరిగిన దాని గురించి నువ్వు ఎలా ఉండాలి అనేటువంటిది నేర్చుకో. లివ్ ఫ్రమ్ టుడే. చూడండి ఈరోజు సాయంత్రం వరకు నువ్వు బతకాలిగా. చీకట పడేంత వరకు, అంటే నువ్వు నిద్రపోయేంత వరకు కూడా నువ్వు జీవించాలి, తిరగాలి. అంతవరకు నువ్వు ఆహారాన్ని సంపాదించుకోవాలి, కష్టపడాలి, నువ్వు బతకాలి, 10 మందికి పెట్టాలి. అంటే ఈరోజు ఎలా గడవాలి అనేటువంటి దాన్ని ఆలోచించుకో. హోప్ ఫర్ టుమారో. చూడండి ఏం చెప్పారో. ఇంకా రేపటి గురించి ఆశతో ఉండు, మరి అత్యాశతో ఉండవాకు, ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది అది. రేపు ఎలా గడవాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉండు, అంతేగాని నువ్వు అత్యాశతో ఎక్స్పెక్ట్ చేయొద్దు. అన్నిటికీ యాక్సెప్ట్ అవ్వటమే కానీ ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరగకూడదు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి రోగం భోగం అనేటువంటిది పాశ్చాత్య లక్షణం. అక్కడి నుంచే భయంకరమైన రోగాలు మన దేశానికి వచ్చాయి. ఆ దరిద్రులు మనల్ని పరిపాలించినందువల్ల వచ్చాయన్నమాట బ్రిటిష్ వాళ్ళు. కానీ వాడి భాషను ఇప్పటికి కూడా మనం వదలలేకపోతున్నాం. చూడండి, ఇంగ్లీష్ నేర్చుకోవద్దంటలే, నేర్చుకో. ఇంగ్లీషే కాదు, ప్రపంచ భాషలు అన్నీ నేర్చుకో ఓపిక ఉంటే. కానీ నీ మాతృభాషను మాత్రం నువ్వు వదిలిపెట్టొద్దు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా. రోగం భోగం, వాడు ముందు భోగాలన్నీ కూడా అనుభవిస్తాడు. దానివల్ల ఏ ఔషధానికి నయంగానే ఉండే రోగాలు తెచ్చుకున్నాడు అనమాట. ఆ దరిద్రుడు మనల్ని పరిపాలించాం, ఆ రోగాలు వీళ్ళకు కూడా వచ్చాయి. భోగం రోగం ఎవరి లక్షణం? అది పాశ్చాత్య లక్షణం. యోగం జ్ఞానం అనేటువంటిది మన హైందవ లక్షణం. ఇది యోగం జ్ఞానం హైందవ లక్షణం, అంటే భారతీయ సనాతన ధర్మం. అది వాళ్ళ భోగం రోగం అనేటువంటిది పాశ్చాత్య లక్షణం. నీవు సమూహంలో ఉన్నా కానీ ఏకాంతం అనేటువంటిది ఆవహించాలి. అప్పుడు నీవే మహాజ్ఞాని అవుతావు. నీలోని బోధనల
ప్రవాహమే ఈ ప్రపంచం అంతా కూడా. నేను నాది అన్నప్పుడల్లా నీ శరీరం నీ గుర్తుకు రాకూడదు, అప్పుడు నీవే ముక్తుడివి. చీకటిని కష్టాలని ప్రేమించు. చూడండి చెప్తాడు, చీకటిని కష్టాలను ప్రేమించు. నువ్వు ఆకాశాన్ని అయినా చూడు, పైన భూమినైనా చూడు. అంటే భూమి అనేటువంటిది ఆకాశంలోనే ఉంది. చూడండి, కొండ ఉంది, కొండలో ఆకాశం ఉంది. ఆకాశం అంటే శూన్యం, ఆకాశం గగనం శూన్యం అని చెప్పారు సంస్కృతంలో. కొండను తీసిపోయి నువ్వు పగలగొట్టగలవు, కానీ కొండలో ఉండే ఆకాశాన్ని పగలగొట్టగలవా? చూడండి ఏమడుగుతున్నాడు గురువు గారు. కొండలో ఉండే ఆకాశాన్ని నువ్వు పగలగొట్టగలవా? నువ్వే గారు సృష్టించిన బ్రహ్మదేవుడు కూడా చేయలేడు ఆ పని. కాబట్టి నీ బోధనల ప్రవాహమే ఈ యొక్క ప్రపంచం. నేను నాది అన్నప్పుడు నీ శరీరం నీకనేటువంటి గుర్తు రాకూడదు, అప్పుడు నువ్వు గొప్పవాడివి అంటాడు అనమాట. కాబట్టి అన్నిటికంటే కూడా గొప్పది ఏది అంటే నమ్మకం. అంతే. మాస్టర్ బాగా పాఠం చెబుతున్నాడు అని నమ్మకం వీడికుంటే పిల్లవాడికి, వినేవాడికి ఆయన ఎట్లా చెప్పినా ఏం చెప్పినా చెప్పకపోయినా కానీ వాడికి తెలుస్తుంది. ఆ నమ్మకం లేదనుకోండి, ఆయన ఎంత ఎఫిషియెంట్ అయినా కానీ వీడి పైన అవుట్. ఇది జరిగేది. అందుకే చెప్తాను, నమ్మకం లేనటువంటి హృదయం అనేటువంటి కాలిన బూడిదతో సమానం. అన్నిటికంటే గొప్పది నమ్మకం. కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఉండాల్సింది ఏంటి అంటే నమ్మకం. అంతే. ప్రేమ కూడా కాదు ఆయన చెప్పేది గురువుగారు, నమ్మకం ఉండాలి అని చెప్పిన. నమ్మకం లేకపోతే నువ్వు ఏది సాధించలేవు. ఈ విధమైనటువంటి ఎన్నో విషయాలు, ఇంకా నేను చెప్పింది చాలా తక్కువ, ఆధ్యాత్మిక విషయాలని ఎన్నిటినో కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారు అలవోకగా, అంటే మన వ్యావహారిక భాషలో ప్రాక్టికల్గా వివరిస్తూ ఉన్నారన్నమాట. మాయ అంటే ఏంటి, ఆ మాయ అనేటువంటిది ఎందుకు పుట్టింది, అసలు దేనివల్ల వచ్చింది, అదంతా కూడా అసలు ఆత్మ అనేటువంటిది ఉందా లేదా, మనిషి చచ్చాడు అంటే ఏం చచ్చాడు, అక్కడ శరీరం పోయిందా, ఎక్కడికి పోతుంది, పోయిన తర్వాత అది ఎక్కడికి పోతుంది, ఏమవుతుంది, అసలు ఈ లోకాలు అనేటువంటి ఉన్నాయా లేవా, ఇదంతా కూడా ఆయన